హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుమల మాస్టర్ గారైన నాగమల్లేశ్వరమ్మ గారు ప్రతిపాడు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ 2 రకాల జీవితాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం గారికి, బ్రహ్మర్షి తడవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వస్త తడవర్తి రాజ్యలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడంకు, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ జీవితం. అంటే జీవితం, మానవుడికి జీవితం ఉంది. జీవితాలు ప్రతి ఒక్కరికి 2 రకాల జీవితాలు ఉంటాయనేది మనం కొంచెం విపులంగా తెలుసుకుందాం. రోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం వింటున్నాము. కానీ ఆ జ్ఞానం ఎందుకన్నారు మన పత్రిజీ గారు? ధ్యానము జ్ఞానం కోసమే అన్నారు. మనం జ్ఞానం పెంచుకోవాలి అంటే ఈ దైనందిన జీవితంలో ఎన్నో చూస్తూ ఉన్నాము, ఎన్నో వింటూ ఉన్నాము. మరి జ్ఞానం పెరగాలి అంటే ఆత్మ జ్ఞానం పెంచుకోవాల్సిందే. మరి జీవితాలు 2 రకాలు ఉంటాయని గురువుగారు చెప్పడం జరిగింది. 2 రకాల జీవితాలు ఉండటమేంటి అని ఆశ్చర్యపోవచ్చు. సహజంగా అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడున్న జీవితమే అనుకుంటూ ఉంటారు. అంటే భూమి మీద ఈ శరీరంతో ఉన్న జీవితమే అనుకుంటున్నారు. కానీ మానవుడు దేహంతో ఉండే జీవితం ఒకటి ఉంటుంది. దేహం లేకుండా ఉండే జీవితం ఒకటి ఉంటుంది. అంటే ఈ దేహంతో ఉండే జీవితం ఒకటి, దేహం లేకుండా ఉండే జీవితం ఒకటి ఉంటుంది. అందరికీ దేహం ఉండే జీవితమే జీవితం గురించే తెలుస్తుంది, కానీ దేహం లేని జీవితం గురించి ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఈ కనిపిస్తున్న శరీరం నేను అనుకుంటున్నారు. ఈ కనిపిస్తున్న శరీరం గురించే తెలుసు, కానీ కనిపించని ఆత్మ గురించి ఎవరికీ తెలీదు. అవగాహన కూడా లేదు. అసలు దేహం లేకుండా జీవితం ఎలా ఉంటుంది అని మనం ఆశ్చర్యపడవచ్చు. కొన్నాళ్ళు పోయాక ప్రతి ఒక్కరూ, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ దేహాన్ని వదిలేస్తారు. అంటే చనిపోయాక కొంతమంది 40 సంవత్సరాలు ఉండొచ్చు, కొంతమంది 80 సంవత్సరాలు ఉండొచ్చు, కొంతమంది 70 సంవత్సరాలు ఉండొచ్చు. ఎన్ని సంవత్సరాలు భూమి మీద జీవించినప్పటికీ దేహాన్ని వదలవలసిందే. అంటే అప్పుడు చనిపోయాక ఈ దేహాన్ని ఏం చేస్తారు? కుటుంబ సభ్యులు దహనం చేస్తారు. దహనం చేసినప్పుడు శరీరం బూడిదైపోతుంది. శరీరం బూడిద అవుతుంది అని ప్రతి ఒక్క మానవుడికి తెలుసు. కానీ ఆ శరీరం బూడిద అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఉంటారు. శరీరం బూడిదైనా కానీ ఉంటారు అంటే శరీరం బూడిదైనాక ఎలా ఉంటారు అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవచ్చు. కానీ శరీరం బూడిదైనాక ఇంకొక జీవితం ఉంటుంది అన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. శరీరం బూడిదైపోయినాక ఈ శరీరం బూడిదైనాక ఇంకో జీవితం ఉంటుందని చాలా కొద్ది మందికే తెలుసు. అంటే వారు ఎవరు అంటే జ్ఞానులు. అంటే శరీరం బూడిదైనా మనం ఉంటాం. శరీరం బూడిదైపోయినా కానీ మనం ఉంటాం. మరి శరీరం లేకుండా ఉన్నప్పుడు, ఆ శరీరం బూడిదైన తర్వాత శరీరం లేకుండా ఉన్నప్పుడు పైలోకాల నుంచి 2 సహాయకులు వచ్చి మిమ్మల్ని కనిపించని పరలోకాలకు తీసుకెళ్తారు. నీ కంటికి కనిపించని పరలోకాలకు తీసుకువెళతారు. కంటికి కనిపించని పరలోకాలు తీసుకెళ్తారు. ఈ సహాయకులు ఎవరు అంటే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. చనిపోయాక యమభటులు వచ్చి తీసుకువెళతారు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు తీసుకువెళుతున్నారు అనుకుంటున్నారు, కానీ ఆ శరీరంలో నుంచి బయటకు వచ్చిన ఆత్మ 11 రోజులు ఇక్కడే ఉంటుంది. అంటే భూమి మీదే, ఆ పరిసర ప్రాంతాల్లోనే అక్కడే ఉంటుంది. మరి ఇద్దరు సహాయకులు మరి తీసుకెళ్ళటానికి వచ్చిన వాళ్ళు మనకి కనిపించరు. కానీ ఈ ఆత్మకు కూడా అన్నీ కనిపిస్తున్నాయి. చూస్తున్నాడు. అంటే తన దేహాన్ని శ్మశానానికి తీసుకెళ్ళటం చూస్తున్నాడు.
శ్మశానంలో శరీరాన్ని బూడిద చేయటం చూస్తున్నాడు, బంధువులందరినీ చూస్తున్నాడు. మరి వచ్చిన సహాయకులు కానీ, అక్కడున్న లోకాలు కానీ కనిపించటం లేదు. వారు కనిపించని పరలోకాలకు తీసుకువెళుతూ ఉంటారు. అక్కడ మీకు ఇంకొక జీవితం ఉంటుంది. కనిపించే జీవితం గురించే మనకు తెలుసు కానీ, కనిపించని జీవితం గురించి మనకు ఎవ్వరికీ తెలీదు. ఎందువలన అంటే, ఈ శరీరం ఉంది కాబట్టి ఈ జీవితం కనిపిస్తుంది. అంటే అక్కడ శరీరం లేదు కాబట్టి కనిపించటంలా. పరలోకాల్లో శరీరం లేదు, భూలోకంలో శరీరం ఉంది. భూలోకంలో శరీరం ఉంది కాబట్టి కనిపిస్తుంది. పరలోకంలో శరీరం లేదు కాబట్టి కనిపించటం లేదు. కానీ 2 జీవితాలు నీవే. రెండిటిలో ఉన్నది నీవే. ఇక్కడ శరీరంలో ఉన్నప్పుడు నీవే. అక్కడ శరీరం లేకుండా ఉన్నప్పుడు నీవే. అంటే ఒకటి కనిపిస్తుంది, ఒకటి కనిపించటం లేదు. కనిపించని జీవితంలో శరీరం ఉండదు. ఈ కనిపించే జీవితంలో ఈ దేహం ఉంటుంది. మరి గమనిస్తే శరీరం ఉన్నప్పుడు నీవు ఉన్నావు కదా! శరీరం ఉన్నప్పుడు నీవు ఉన్నావు కదా! శరీరం లేకపోయినా నీవు ఉంటున్నావు. శరీరం ఉన్నా ఉంటున్నావు, శరీరం లేకపోయినా ఉంటున్నావు. మరి శరీరంలో ఉన్నా లేకపోయినా నీవు ఉన్నావు అంటే అక్కడ ఉన్నది ఆత్మే, ఇక్కడ ఉన్నది ఆత్మే. అంటే భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు ఉన్నది ఆత్మే. పైలోకాలో శరీరం లేకుండా ఉన్నది కూడా ఆత్మే. మరి ఒక జీవితంలో శరీరంతో ఉంటున్నాను, ఒక జీవితంలో శరీరం లేకుండా ఉంటున్నాను. మరి నీవెవరు అంటే దానికి సమాధానం ఆత్మ. మరి ఆత్మ నేను అయితే ఎవరు శరీరం? ఆత్మ నేను అని అర్థమైంది. ఆత్మ నేనైనప్పుడు ఈ శరీరం ఎవరు అంటే ఆత్మ నేనైనప్పుడు శరీరం నేను కాదు అని సమాధానం వస్తుంది. నేనాత్మను, దేహం నేను కాదు అని మొట్టమొదటి పాఠం మనకు పత్రిజీ గారు బోధించడం జరిగింది. నువ్వు శరీరం కాదు నాయనా, ఆత్మవు. ఈ కనిపించే శరీరం నీవు కాదు నాయనా అని మన గురువు ప్రబోధం ద్వారా మనం తెలుసుకున్నాము. మరి ఇది తెలుసుకోవటమే జ్ఞానం. నువ్వు శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవటమే జ్ఞానం. మరి ఇది తెలుసుకున్నవాడే గొప్ప జ్ఞాని. మరి ఇది తెలుసుకుంటే తరువాత జీవితంలో అంటే శరీరం లేకుండా ఉండే జీవితంలో ఎన్నో లాభాలు పొందుతాం. మనం ఎన్నో లాభాలు పొందుతాం. కానీ మీరు ఎలా జీవిస్తున్నారు అని ప్రశ్న వేసుకుంటే, మనం లోకంలో అందరూ ఎలా జీవిస్తున్నారు అని మనం ప్రశ్నించుకుంటే, దేహం నేను అన్నట్లుగానే జీవిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దేహం నేనన్నట్టుగానే జీవిస్తున్నారు. ఎందుచేతనంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేసే పనులన్నీ దేహానికి లాభం కలిగించే పనులే చేస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు దేహానికి లాభించే పనులే చేస్తున్నారు. మరి లాభం కలిగించే పనులు తప్ప నువ్వు ఆత్మని తెలిసినా ఆత్మకు లాభించే పనులు చేయటం లేదు. దేహానికి లాభించే పనులు చేస్తున్నారు, ఆత్మకు లాభించే పనులు చేయటం లేదు. మరి ఎందుకు చేయటం లేదు అంటే ఆత్మ కనిపించటం లేదు, ఈ దేహం కనిపిస్తుంది. ఆత్మకి ఏది లాభిస్తుందో తెలియదు కాబట్టి ఆత్మకు లాభించే పనులు మనం చేయటం లేదు. ఈ శరీరం కనిపిస్తుంది కాబట్టి శరీరానికి లాభించే పనులే చేస్తున్నారు. అంటే మీరు దేహం కాకపోయినప్పటికీ, దేహం కాదని గురువు ద్వారా తెలుసుకున్నాం. దేహం కాకపోయినప్పటికీ దేహం కనిపిస్తుంది. దేహానికి కావలసినవి మీకు తెలుసు. ఈ దేహానికి ఏం కావాలో మీకు తెలుసు. అందువలన దేహానికి లాభం కలిగించే పనులే చేస్తున్నారు. కానీ ఆత్మ కనిపించదు కాబట్టి, ఆత్మకి ఏది లాభిస్తుందో తెలీదు కాబట్టి ఆత్మకు లాభించే పనులు చేయటం లేదు. జీవితం అంతా దేహానికే లాభించే పనులు చేస్తూ దేహానికి ఏది సుఖం కలిగిస్తుందో అవన్నీ దేహానికి లాభిస్తాయి అనుకుంటూ ప్రతి మానవుడు 5 రకాల జ్ఞానేంద్రియాలతో 5 రకాల జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఈ జ్ఞానేంద్రియాలతో
ఈ ఐదింటి ద్వారా మనసును తృప్తి కలిగించే దానినే సుఖము అంటారు. ఈ 5 జ్ఞానేంద్రియాలతో మనసును తృప్తి కలిగించే దానినే సుఖము అంటారు. మరి సుఖం ఎలా కలిగిస్తుంది? ఈ 5 జ్ఞానేంద్రియాలతో నచ్చింది కంటితో చూస్తున్నాం. నీకు బాగా నచ్చింది. అది టీవీ కావచ్చు, సినిమాలు కావచ్చు, ప్రకృతిలో అందమైన దృశ్యాలు కావచ్చు, ఏదైనా కానీ కంటితో నచ్చిన దృశ్యాన్ని చూడటం ద్వారా మనసుకు నువ్వు సుఖం సుఖం అనుకుంటూ సుఖం కలిగిస్తున్నావు. మరి నచ్చింది మంచి సంగీతాన్ని చెవులతో వినటం ద్వారా మనసుకు సుఖం అనుకున్నావు. అలాగే నచ్చింది నాలుకతో రుచి చూడటం వలన, అంటే నీకు ఎన్నో రకాల ఆహార పదార్థాలు నాలుకతో రుచి చూస్తూ మనసుకు సుఖాన్ని ఇస్తున్నావు. అలాగే స్పర్శ ద్వారా శరీరానికి సుఖాన్ని ఇస్తున్నావు. అంటే స్పర్శ ద్వారా శరీరానికి సుఖాన్ని ఎలా ఇస్తున్నావు? బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఈ చర్మానికి సుఖంగా ఉండటానికి ఏసీలో కూర్చుంటున్నావు. అదే చలి ప్రదేశాలైన ఇతర దేశాల్లో హీటర్స్ పెట్టుకుంటున్నారు. అంటే దాని ద్వారా ఈ శరీరానికి చర్మం ద్వారా ఈ మనసుకి సుఖాన్ని అందిస్తున్నావు. వీటన్నిటినీ సుఖం కలిగించాలి అంటే నీకేం కావాలి? ధనం కావాలి. మరి మనం చూడాలి అంటే మరి ధనం పెట్టి సెల్లు కొనుక్కోవాలి కదా! అలాగే తినాలి అంటే అన్ని రకాల ఆహారాలు, రుచులు చూడాలి అంటే మరి అన్ని రకాల ఆహార పదార్థాలు సమకూర్చుకోవాలి. వినాలి అంటే సంగీతం, మ్యూజిక్ సిస్టమ్ కొనుక్కోవాలి. మరి ఎంత డబ్బు ఉంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు అంటే ఎంత ధనం ఉంటే అంత సుఖపడవచ్చు. అంటే ఎంత సుఖపడవచ్చు అనుకుంటూ ధనం సంపాదించటానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. మనం ఎంత ఎక్కువ ధనం ఉంటే అంత సుఖపడవచ్చు అనుకుంటూ ధనం సంపాదించటానికే జీవితంలో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. డబ్బు ఉంటే దేహాన్ని బాగా సుఖపెట్టవచ్చు అని దేహం నేను అను భావంతో ఆ దేహాన్ని సుఖపెడుతున్నారు. దేహం నేను అనే భావంతో దేహాన్ని సుఖపెడుతున్నారు. మరి దేహం నేను అని, నేను సుఖపడాలి అంటే డబ్బు కావాలి అని, అందుకే డబ్బు సంపాదించడానికే సమయాన్నంతా కేటాయిస్తున్నారు. అందుకే కష్టపడి ఎన్నో రకాలుగా, అంటే చేయకూడని పనులు చేస్తున్నారు, తప్పులు పాపాలు చేస్తున్నారు, అధర్మంగా వ్యవహరిస్తున్నారు, సృష్టి విరుద్ధమైన పనులు చేస్తూ అబద్ధాలు ఆడుతూ ధనాన్ని సంపాదిస్తున్నారు. ఉద్యోగాల్లో లంచాలు తీసుకోవటం గాని, అధర్మంగా సంపాదించడం అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు గాని మరి అబద్ధాలు ఆడుతూ ఎంతో మంది ధనాన్ని సంపాదిస్తున్నారు. మరి ఏ రంగమైనా కానీ, అది వ్యాపార రంగమైనా కావచ్చు, ఉద్యోగ రంగమైనా కావచ్చు, రాజకీయ రంగమైనా కావచ్చు, సినీ రంగమైనా కావచ్చు, ఎంత ఎక్కువ సంపాదిద్దామనే ఆలోచనే తప్ప ఎలా సంపాదిద్దాం అన్నది ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఎంత ఎక్కువ ధనం సంపాదించితే అంత గొప్ప అనుకుంటున్నారు గానీ, ఆ ధనాన్ని ఎలా సంపాదించాలి అనే ఆలోచన ఎవ్వరికీ లేదు. మరి ఇలా సంపాదించటం వలన సృష్టి నియమాలను అనుసరించి, మరి ఇలా అధర్మంగా, అన్యాయంగా అబద్ధాలాడి సంపాదించటం వలన సృష్టి నియమాలను అనుసరించి రకరకాల శిక్షలు అనుభవించవలసి వస్తుంది. మరి అయితే రకరకాల శిక్షలు అంటే ప్రకృతి వేసే శిక్షలే మనకు వచ్చే కష్టాలు. మరి మరలా వాటిలో నుంచి బయటపడటానికి ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి కష్టం రాగానే ఆ కష్టాలు పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే దేవుళ్ళని ఆరాధిస్తున్నారు. హిందువులైతే పూజలు, నోములు, వ్రతాలు, అభిషేకాలు చేస్తున్నారు. తీర్థయాత్రలు చేస్తున్నారు. అరే క్రిస్టియన్స్ అయితే ప్రార్థనలు చేస్తున్నారు. ముస్లిమ్స్ అయితే నమాజులు చేస్తున్నారు. కొంతమంది గురువులను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది మతాలనే మారుస్తున్నారు. ఆ మతంలోకి వెళితే మన కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటూ మన మతాన్నే మార్చేస్తున్నారు. ఇంకా డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఎందుకు? నాకు ఈ ఈ వ్యాధి వలన నేను కష్టపడుతున్నాను. ఈ కష్టం పోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఆశ్రయిస్తున్నారు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరి జీవితంలోనైనా ప్రస్తుతం ఇదే జరుగుతుంది. కానీ ఇలా చేస్తుంటే, ఇలా చేస్తూ చేస్తూ చివరికి జీవితం అయిపోతుంది. ఇది అర్థం చేసుకున్న వారు 10% మార్పు తెచ్చుకుంటే ఆ అదృష్టవంతులవుతారు. అంటే ఈ జీవితం నేను దేహం అన్నట్టుగా జీవించకుండా ఆత్మకి లాభించే పనులు 10% చేసుకున్న వారు ఎంతో అదృష్టవంతులు అని చెప్పడం జరిగింది. శరీరం వదిలినప్పుడు ఆ జీవితం అంతా సంపాదించిన, జీవితం అంతా కష్టపడుతున్నారు. రాత్రింపగళ్ళు కష్టపడుతున్నారు. జీవితం అంతా సంపాదించిన ధనం కానీ, బంగారం కానీ, పొలాలు కానీ, ప్లాట్లు కానీ, అపార్ట్మెంట్లు కానీ, కార్లు కానీ, ఇంకా ఏదైనా పొలాలు కానీ, స్థలాలు కానీ, అవార్డులు కానీ, రివార్డులు కానీ, సంపాదించుకున్న కుటుంబ సభ్యులు కానీ, అలాగే బంధువులు కానీ, స్నేహితులు కానీ అన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళవలసిందే. మరి వీడు కాని దేహంతో ఇక్కడే వదిలిపెట్టవలసింది. అన్నీ వదిలిపెట్టి ఆత్మ అయిన వీడు ఒక్కడే మిగులుతాడు. శరీరం భస్మం చేశాక ఆత్మ గాలిలో తేలుతూ ఉంటుంది. అది అన్నీ చూస్తుంటాడు. శరీరాన్ని పడుకోబెట్టటం, కాల్చటం అన్నీ చూస్తాడు. శరీరం చూస్తే బూడిదైపోయింది. ఆత్మ మరలా ఏం చేస్తుంది? మరలా ఇంటికెళ్తుంది. ఇంటికెళ్తే భార్య, పిల్లలు, అన్నదమ్ములు ఎవ్వరూ పట్టించుకోరు. వీళ్ళ కోసం నేను ఎంతో కష్టపడి, ఎంతో సంపాదించాను. నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎంతో కష్టపడి బిల్డింగులు కట్టించాను, ఎంతో ధనం సంపాదించాను అనుకుంటాడు. ఎవ్వరూ వాడిని పట్టించుకోరు. బంధువుల ఇంటికెళ్ళినా అంతే. బిల్డింగుల దగ్గరికెళ్ళినా, తను సంపాదించిన ఎస్టేటుల దగ్గరికెళ్ళినా, భూముల దగ్గరికెళ్ళినా, సంపాదించిన రొయ్యల చెరువుల దగ్గరికెళ్ళినా వాడిని ఎవ్వరూ పట్టించుకోరు. అప్పుడు బ్యాంకులో పెట్టిన ధనం దాచిన, బంగారం దాచిన లాకర్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ వాడి అనుకున్నదేమీ జరగదు. ఎవరు వాడిని పట్టించుకోరు. మరి ఇది శరీరం వదిలేకే ఈ విషయం అర్థమవుతుంది. అంటే నేను సంపాదించింది కానీ, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కానీ, ఇదంతా నాది కాదు, వాళ్ళు నా వాళ్ళు కాదు అని ఈ శరీరం వదిలాక అర్థమవుతుంది. అర్థమైతే ఈ శరీరం వదిలాక బూడిదయ్యాక శరీరం నేను కాదు, గాలిలో తేలుతున్న ఆత్మనే నేను అని ఎప్పుడు అర్థమైంది? చనిపోయాక అర్థమైంది. భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకోవాలని గురువులు మనకు రోజు బోధిస్తున్నారు. మరి జ్ఞానికి జీవించి ఉండగానే ఈ విషయం తెలుస్తుంది. శరీరం నేను కాదు, నేను ఆత్మను. పత్రిజీ గారి పరిచయ భాగ్యం వలన శరీరం నీవు కాదు ఆత్మని తెలుసుకోవటం మనకు జరిగింది. భగవద్గీత కానీ, పురాణాలు కానీ అన్నీ చదివినప్పుడు నేను దేహం కాదు ఆత్మ అని మనకు అవగాహన అయినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాము? ఆత్మకు ఉపయోగపడే ధనం ఉపయోగపడుతుందా లేదని ఆలోచించినప్పుడు ఆత్మకు ధనం ఉపయోగపడదు, ఆత్మకు జ్ఞానమే ఉపయోగపడుతుంది అని అప్పుడు మనం ధనం మీద వ్యామోహం తగ్గించుకొని ధన సంపాదన ఆపి జ్ఞాన సంపాదన మొదలు పెడతాము. పత్రిజీ ఏం చెప్పారు? ఇంకా నువ్వు పంచింది పెంచబడుతుంది అని చెప్పారు. అంటే ఇహంలో లాభించేది ధనం, పరంలో లాభించేది జ్ఞానం. మరి ఇహంలో లాభించేది ధనమైనప్పుడు ఇహంలో ఉండే జీవితం శాశ్వతమా, పరంలో ఉండే జీవితం శాశ్వతమా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఇహలోక జీవితం శాశ్వతం కాదు, పరలోక జీవితమే శాశ్వతం. ఇహంలో ఎన్నాళ్ళు ఉంటావు? 80 సంవత్సరాలు ఉండొచ్చు, 60 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఆ జ్ఞానం ఇహంలో ఉండే శరీరం కానీ, ధనం కానీ మనకు ఆత్మకు ఉపయోగపడదు. జ్ఞానం అప్పుడు ఆత్మకు ఉపయోగపడదు అని తెలుసుకున్నప్పుడు జ్ఞానం సంపాదించడానికే మనం ప్రయత్నిస్తాము. ఇహంలో చూడండి, రకరకాల ఇళ్ళుంటాయి. కొంతమంది స్తోమతను బట్టి చిన్న ఇల్లు ఉండొచ్చు, కొంతమందికి బిల్డింగ్ ఉండొచ్చు, కొంతమందికి అపార్ట్మెంట్ ఉండొచ్చు, కొంతమంది డూప్లెక్స్ బంగ్లా ఉండొచ్చు, కొంతమంది ప్యాలెస్లు ఉండొచ్చు. కానీ పరంలోకి వెళ్ళేటప్పటికి
అక్కడే ఉన్నాయి గొప్ప గొప్ప లోకాలు ఉన్నాయి. ఇక్కడేమో రకరకాల ఇళ్ళు ఉన్నాయి. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళకి. పరంలోకి వెళితే ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. మరి ఊర్ధ్వలోకాలు ఉంటే ఎంత జ్ఞానం పొందితే అంత గొప్ప లోకాలకు చేరుకుంటారు. మరి పరంలో ఏ లోకాలు ఉన్నాయి? భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఈ 7 ఊర్ధ్వలోకాలున్నాయి. 7 లోకాల్లో జనాలోకం కింద ఉన్న 3 లోకాలను అంటే భూలోకం, భూవర్లోకం, సువర్లోకాన్ని అధోలోకాలు అంటారు. అంటే కింద ఉన్న లోకాలు నేర్చుకునే సాధకులుంటారు. అంటే జనాలోకం కింద ఉన్న 3 లోకాల్లో నేర్చుకునే సాధకులుంటారు. మరి జనాలోకం పైన ఉన్న ఊర్ధ్వలోకాల్లో అంటే మహాలోకం, తపోలోకం, సత్యలోకంలో నేర్పించేవారు ఉంటారు. అంటే నేర్పించే బోధకులుంటారు. అందరికీ కౌన్సిలింగ్‌లు ఇస్తూ ఉంటారు. మరి అపార జ్ఞానం ఉన్నవారు పైలోకాలకు చేరుకుంటారు. అందుచేత ఊర్ధ్వలోకాలకు చేరుకుంటే గొప్ప గొప్ప వారి సాంగత్యం మనకు దొరుకుతుంది. మనం అధోలోకాలకు చేరుకుంటే ఏముంటది? అధోలోకాల్లో నేరస్తులు ఉండొచ్చు, తప్పులు పాపాలు చేసే వాళ్ళు ఉండొచ్చు, రకరకాల రకరకాల వారు ఉంటారు. అలాగే ఇంకా కొంచెం పుణ్యం ఎక్కువ చేస్తే ఇంకా కొంచెం పైన ఊర్ధ్వలోకాలకు చేరుకుంటాము. పూర్వకాలం పెద్దలు పండితులు ఏం చేసేవాళ్ళు అంటే కర్మకాండలు చేయించేవాళ్ళు. కర్మకాండలు ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళని బ్రాహ్మణులు కానీ అలాగే పండితులను కానీ మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెబుతారు అంటే మరి చనిపోయారు కదా, ఇవన్నీ ఎందుకు చేయాలి అని అడిగితే ఆ చనిపోయిన ఆత్మ ఊర్ధ్వలోకాలకు చేరుకోవటానికి అని సమాధానం ఇస్తారు. అంటే పిండాల వల్ల కానీ దానాల వల్ల కానీ ఊర్ధ్వలోకాలకు చేరుకోరు అని మనకు పత్రిజీ గారు చెప్పారు. అంటే ప్రతి మానవుడు ఊర్ధ్వలోకాలకు చేరుకోవాలి అనే మనకు అర్థం అవటానికి ఆ పిండ ప్రదానాలు, ఆ దానాలు చేయించుతున్నారు. కానీ భూమి మీద వారు చేసే ధ్యానం కానీ సంపాదించుకున్న జ్ఞానం వల్ల మాత్రమే ఊర్ధ్వలోకాలకు చేరుకుంటారు. గంటలు గంటలు ధ్యానం చేసి జ్ఞానం సంపాదించిన వారే ఉన్నతమైన ఊర్ధ్వలోకాలకు చేరుకుంటారు. మరి ఆత్మ ఊర్ధ్వలోకాలకు ఎందుకు చేరుకోవాలి అని మనం ప్రశ్నించుకుంటే ఈ ఆత్మ పూర్ణాత్మ నుంచి విడివడినప్పుడు దానికి ఈ ఆత్మకు పూర్ణాత్మ ఒక లక్ష్యం నిర్దేశించింది. మరి ఏమిటి ఆ లక్ష్యం అంటే నీవు కూడా నాలాగా పూర్ణాత్మలా ఎదిగి నేను ఉండేటటువంటి సత్యలోకానికి చేరుకోవాలి, అదే నీ లక్ష్యమని ఈ అంశాత్మకు పూర్ణాత్మ నిర్దేశించింది. మరి అన్నిటికంటే హైయెస్ట్ లోకం సత్యలోకమే. మరి మానవ జన్మ తీసుకున్నాక ఆ స్థాయికి రావాలి అంటే 400 నుంచి 500 జన్మలు పడుతుంది అని పత్రిజీ గారు మనకు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఏ జన్మల్లో ఉన్నాము అనుకుంటే ఈ ధ్యానం చేస్తూ జ్ఞానం సంపాదించుకుంటున్నాము అంటే 300 నుంచి 350 జన్మలు దాటిన వారే ఈ మార్గంలోకి రాగలరు. అంటే జ్ఞానం సంపాదించుకొని ఊర్ధ్వలోకాలకు చేరుకోవాలని భగవద్గీతలో 8వ అధ్యాయం 16వ శ్లోకంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ఆ బ్రహ్మ భువనాలోక అనే శ్లోకంలో ఏం చెప్పాడు? నువ్వు మహాలోకం చేరినా తపోలోకం చేరినా నేనున్న సత్యలోకం చేరే వరకు నువ్వు భూమి మీద జన్మలు తీసుకోవాల్సిందే ప్రతి ఒక్క మానవుడు అని శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు. మరి జ్ఞానం అంటే ఏమిటి? ఎవరైనా సంపాదించుకోవాల్సిందే, ధనం కాదు జ్ఞానము. ఈ ధనం భూమి మీదే ఉపయోగపడుతుంది, జ్ఞానం ఊర్ధ్వలోకాలకు తీసుకువెళ్తుంది అని మనం తెలుసుకుంటున్నాం. మరి జ్ఞానం అంటే ఏమిటి అంటే జ్ఞానము అంటే కళ్ళకు కనిపించని దాని గురించి తెలుసుకోవటే జ్ఞానము. మన కంటికి కనిపించని దాని గురించి తెలుసుకోవటమే జ్ఞానము. మరి ఆత్మ నేను అని తెలుసుకోవటమే జ్ఞానము అని మనకు గురువులు బోధిస్తున్నారు. మరి ఆత్మ తీసుకెళ్ళటానికి పైనుంచి సహాయకులు వచ్చినప్పుడు
వాళ్ళు కనిపించరు, ఆ లోకాలు కనిపించవు. ఇక్కడ చేసే కర్మలు మాత్రం ఆకాశ రికార్డులో ప్రతి క్షణము రికార్డు అవుతూ ఉంటాయి. భూలోకము అంటే భూమండలం ఒక్కటే కాదు, కంటికి కనిపించని ఎన్నో లక్షల లోకాలు ఉన్నాయి. కంటికి కనిపించే లోకాలు అంటే చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ, నవగ్రహాలు కానీ, ఇలా కోటాను కోట్ల కంటికి కనిపించే లోకాలు ఉన్నాయి. కంటికి కనిపించని లోకాలు ఉన్నాయి. ఇన్ని లోకాలు ఉంటే మరి ఇన్ని లోకాలు ఉంటే అంటే వీళ్ళందరూ చేసే కర్మలను బట్టే ఆ లోకాలకు వెళ్ళటం జరుగుతుంది. మరి ఈ జ్ఞానం సంపాదించాలి అనుకుంటున్నాము. ఈ జ్ఞానం సంపాదించాలి అంటే మరి మనం ఏం చేయాలి? కంటికి కనిపించని ఆత్మను ఆశ్రయించినప్పుడే ఈ జ్ఞానం మనకు వస్తుంది. కంటికి కనిపించని ఆత్మను ఆశ్రయించినప్పుడే అంటే ఈ జ్ఞానం ఎలా తెలుస్తుంది అంటే ఈ ఆత్మని ఎలా ఆశ్రయించాలి? అనంతమైన సృష్టిలో ఉన్న జ్ఞానం అంతా ఆత్మ ఆత్మను ఆశ్రయించినప్పుడే మనకు వస్తుంది. ఆత్మ అంటే ఎవరు? సాక్షాత్తు ఆ పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే మనకు పత్రిజీ గారు నవరత్నాల్లో చెప్పారు కదా, ఆత్మే పరబ్రహ్మము అని చెప్పారు. మరి ఆ పరబ్రహ్మాన్ని ఆశ్రయించే మార్గం కూడా మనకు పత్రిజీ గారు బోధించారు. అదే ఏమిటి అంటే బుద్ధుడు బోధించిన ఆనాపానసతి, అలాగే పత్రిజీ గారు బోధించిన శ్వాస మీద ధ్యాస. మరి ఆ పరబ్రహ్మం అంటే సృష్టి అంతా తనలోనే కలిగి ఉన్నవాడు, సృష్టికి ఆధారమైన వాడు, సృష్టిని నడిపిస్తున్నవాడు, ఆయనే పరబ్రహ్మ. మరి ఆత్మ ప్రతి ఒక్కరి శరీరంలో ఉంది. మన శరీరంలోనే కాదు, ప్రతి జీవిలో, ప్రతి ఒక్కరి శరీరంలో ఆత్మ ఉంది. అందరి శరీరాల్లో ఉన్న ఆత్మలో సమస్త లోకాలు కనిపిస్తుంది అని, ప్రతి ఒక్కరి శరీరంలో సమస్తం ఉన్నదని అక్కడ భాగవతంలో కృష్ణుడు చూపించడం జరిగింది. ఎలా చూపించాడు? గోపికలు వచ్చి శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడు అని యశోదమ్మకు చెప్పగానే యశోదమ్మ కృష్ణుని నోరు తెరవమంది. నోరు తెరవగానే యశోదమ్మ ఎంతో ఆశ్చర్యపోయింది. ఏమిటి? కృష్ణుని నోటిలో సమస్త లోకాలు కనిపించాయి, సమస్త సృష్టి కనిపించింది. ఆ సన్నివేశాన్ని మనకు తెలియజేయటానికి అంతరార్థం ఏమిటి అంటే కృష్ణుడి శరీరంలోనే కాదు, మనందరి శరీరాల్లో కూడా సమస్త సృష్టి ఉందని తెలియపరచటానికి వ్యాస భగవానుడు ఆ సన్నివేశ అంతరార్థాన్ని మనకి తెలియజేయటం జరిగింది. ఈ శరీరంలో ఆత్మని తెలుసుకుంటే సృష్టిలో ఉన్న సమస్తము తెలుస్తాయి, పూర్ణంగా తెలుస్తాయి. అవి తెలుసుకున్నప్పుడే నువ్వు పూర్ణాత్మ అవుతావు. పూర్ణ జ్ఞానం పొందినప్పుడే నువ్వు పూర్ణాత్మ అవుతావు, సహ సృష్టికర్త అవుతావు. ఆత్మను ఆశ్రయించాలంటే ఒకటే మార్గము, శ్వాస మీద ధ్యాస ధ్యానము. అంటే మ్యూజిక్ ద్వారా కానీ, అలాగే గైడింగ్ ద్వారా కానీ, ఓంకార ధ్యానం ద్వారా కానీ, గుడాకేశ కానీ ఆత్మను ఆశ్రయించలేము. ఎందుకు ఆశ్రయించలేము అంటే అక్కడ మనసు పని చేస్తుంది కాబట్టి, మనసుతో ఆ సంగీతాన్ని వింటున్నాం కాబట్టి, మనసు పని చేయని స్థితే ధ్యానము అని ఎవరు చెప్పారు అంటే పతంజలి మహర్షి చిత్త వృత్తి నిరోధ అని చెప్పారు. అంటే నువ్వు మనసు పనిచేయని స్థితిలోనే ధ్యాన శక్తిని పొందగలవు, విశ్వమయ ప్రాణశక్తిని పొందగలవు. మరి ఈ శరీరంలో ఆత్మ ఎక్కడుంది? శ్వాస మీద ధ్యాస ద్వారా ఎలా ఆశ్రయించగలము అంటే శరీరము అంటే మూడు. ఒకటి శరీరము, రెండు మనసు, మూడు ఆత్మ. ముందు కళ్ళు మూయగానే శరీరంలో నుంచి శరీరం లోపలికి వెళ్తాము. శరీరం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ మనసు ఉంది. ఆ మనసుకు ఆలోచనలు వచ్చినప్పుడు, ఆలోచనలు కట్ చేస్తూ నువ్వు శ్వాసను గమనించినప్పుడు ఆత్మ దగ్గరకు చేరాలి. ఆత్మను ఆశ్రయించటమే జ్ఞానము. ఆత్మ ఆత్మను ఆశ్రయించే ఏకైక మార్గమే శ్వాస మీద ధ్యాస. భగవంతునితో ఉండటమే శ్వాస మీద ధ్యాస. మరి భగవంతునితో ఉండటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే ఒక అయస్కాంతాన్ని తీసుకోండి.
దానికి ఒక ఇనుప ముక్కను దానికి అంటిస్తే అయస్కాంత శక్తి దానికి రాదు. అలాగే 4 రోజులు దానికి అంటించి ఉంటే దాన్ని అయస్కాంత శక్తి ఇనుప ముక్కకి వస్తుంది. అలాగే నువ్వు గంటలు తరబడి మనసు పనిచేయని స్థితిలో ఆత్మతో ఉన్నప్పుడు నీకు దైవ లక్షణాలొస్తాయి. నువ్వు ఆత్మకు లాభించినప్పుడు, ఆత్మోన్నతి కలిగించినప్పుడు నువ్వు ఉన్నత లోకాలకు చేరుకోగలవు. మరి రెండో రకం జీవితంలో మనం బాగుండాలి అంటే ప్రాపంచిక జీవితంలో ధనం ఉంటే గొప్ప, కనపడని జీవితంలో రెండో రక జీవితంలో కనపంచని పరలోకాల్లో ఉండే జీవితానికి జ్ఞానం ఉంటే గొప్పవారవుతారు. జ్ఞానం ఉన్నప్పుడే ఊర్ధ్వలోకాలు చేరుకుంటారు. మరి ఆ జ్ఞానం సంపాదించే ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. మనసు పనిచేయని స్థితిలో నువ్వు శక్తిని పొందుతావు. శక్తిని పొందినప్పుడే నీ గుణం మారుతుంది, బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడే మన గురువులు బోధించిన జ్ఞానం అర్థమవుతుంది. అర్థమైనప్పుడే ఆచరించుతాము. ఆచరించినప్పుడే కర్మలు దగ్ధం చేసుకుంటాము. కర్మలు దగ్ధం చేసుకున్నప్పుడే నువ్వు ఉన్నత లోకాలు చేరుకోగలవు. జన్మ లేని స్థితిని పొందగలవు. అజ్ఞానంలో ఉన్నంతకాలం జనన మరణ చక్రంలో చిక్కుకుంటావు. జ్ఞానం పొందినప్పుడే ఊర్ధ్వలోకాలు చేరుకుంటావు. దానికి ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యానము, అలాగే గురువులతో సజ్జన సాంగత్యము, అలాగే గురువులు బోధించిన జ్ఞానం అందించే పుస్తకాలు స్వాధ్యాయము చేయాలి. మనం ఈ ధ్యానంలో ఎదగాలి అంటే ఇంకేం చెయ్యాలి? మరి ఉన్నత లోకాలు చేరాలి అనుకున్నాము. ఉన్నత లోకాలు చేరాలంటే ఈ ధ్యానంలో ఫలితాలు పొందాలన్నా, లాభాలు పొందాలన్నా మనం 3 విషయాల్లో తప్పు చేయకూడదు. ఏమిటి ఆ 3 విషయాలు? 1 సరైన ధ్యానం చెయ్యకపోవటం, 2 విగ్రహారాధన మానలేకపోవటం, 3 మాంసాహారం మానకపోవటం. అంటే ఈ 3 విషయాల్లో మనం ఏ తప్పులు చేస్తున్నంత కాలం మనం సరైన జ్ఞానం పొందలేము. సరైన ధ్యానం చెయ్యకపోవటం అంటే అసలు ధ్యానం అంటే ఏమిటో తెలియాలి కదా! ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం కాదు. అలాగే ఆలోచనారహిత స్థితే ధ్యానం. శ్వాస మీద ధ్యాస మార్గము మాత్రమే. పత్రిజీ గారు ఏం చెప్పారు? నీకు ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన కట్ చేసి శ్వాసను గమనించమన్నారు. శ్వాస మీద ధ్యాస ధ్యానము కాదు. ఆలోచన రహిత స్థితే ధ్యానము. మరి ఆలోచించేది ఎవరు? మనస్సు. మనసు కళ్ళు అంటే ఆలోచించటం లేదు అంటే మనం మనసు పని చేయటం లేదు. కళ్ళు తెరిస్తే ఇప్పుడు మనసు పని చేయటం లేదు అంటే ఆలోచించేది మనసు. ఆలోచించట్లేదు అంటే ఇప్పుడు కళ్ళు తెరిస్తే కళ్ళు పని చేస్తున్నాయి అని అర్థం. అలాగే చెవులు వింటుంటే చెవులు పని చేస్తున్నాయి అని అర్థం. అలాగే మనసు పని చేయటం లేదు అంటే ఆలోచన లేని స్థితినే మనసు పని చేయని స్థితి అంటారు. ఏ మాత్రం నీ మనసు పని చేస్తున్నా మీరు ధ్యానం చేస్తున్నట్లు కాదు. ధ్యానం చెయ్యకపోతే వచ్చే నష్టమేమిటి? మరి ధ్యానం చేయకపోతే వచ్చే నష్టమేమిటి అని ప్రశ్నించవచ్చు. ధ్యానం చెయ్యకపోతే శక్తి రాదు. శక్తి రాకపోతే ఏమవుతుంది? ఏ లాభాలు రావు. మరి శక్తి రాలేదు కాబట్టి శక్తి ఎందుకు రాలేదు అని మనం ప్రశ్నించుకుంటే అక్కడ మనసు పనిచేస్తుంది కాబట్టి శక్తి రాలేదు. మరి మనసు ఎప్పుడు పనిచేస్తుంది? శ్వాస మీద ధ్యాస ఉంచలేదు కాబట్టి మనసు పనిచేస్తుంది. శ్వాస మీద ధ్యాసన ఉంచిన ఎందుకు ధ్యానం కాదు అంటే మనసును శ్వాస మీద పెట్టాం కానీ అంటే శ్వాసను గమనించటం అంటే ఏమిటి? నువ్వు పీల్చే గాలి లోపలికి వెళుతుంది, వదిలే గాలి బయటకు వెళుతుంది. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే బుద్ధ భగవానుడు ఆనాపాన సతి అని చెప్పాడు కదా! ఆనా అంటే ఉచ్ఛ్వాస, పాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. మరి ఈ ఆనాపాన సతి అన్నప్పుడు ఎప్పుడైతే లోనకెళ్ళే ఉచ్ఛ్వాస లోనకి పీల్చే గాలిని
బయటికి వదిలే గాలిని నువ్వు గమనించటమే శ్వాసను గమనించటం. అంటే మాటలు చెప్తున్నప్పుడు మాటలు మనస్సుతో వింటున్నాము. చెవుల ద్వారా వినేది మనస్సు. అంటే కళ్ళు చూస్తున్నాయంటే ఆ మనసు కళ్ళ ద్వారా చూస్తుంది. అలాగే చెవులు వింటున్నాయి అంటే మనసు ద్వారా వింటుంది. 5 ఇంద్రియాల ద్వారా గ్రహించేది మనసు మాత్రమే. మరి డాక్టర్ గారు ఆపరేషన్ చేసే ముందు ఈ మనసు పనిచేస్తేనే కదా ఏదైనా మనం గ్రహించగలము. ఆపరేషన్ చేసే ముందు మనకు మత్తు మందిస్తారండి. మత్తు మందిస్తారు. మనం అపస్మారక స్థితిలో ఉంటాం. అంటే అక్కడేమవుతుంది? మనసు చెయ్యదు. మనసు పని చేయదు. నీకు మనసు పని చెయ్యకపోవటం వల్లనే ఆపరేషన్ చేస్తున్నా నీకు నొప్పి గాని, బాధ కానీ తెలియటం లేదు. అంటే మనసు పని చేయని స్థితిలో మన మనం ఉండాలి. కానీ మనసు పని చేస్తున్నప్పుడు మనం ఏమవుతుంది? ఏదన్నా చేస్తే ఆపరేషన్ చేస్తే, అమ్మోయ్! నాకు నొప్పిగా ఉందని కేకలు కేకలు పెడతారు. అంటే ఆ మనసు పని చేయకుండా ఉండటానికే మత్తు ఇంజెక్షన్ డాక్టర్ ఇచ్చాడు. మత్తు ఇచ్చినప్పుడు చెవులుంటాయి. అంటే చూసేది, వినేది మనసే గాని నొప్పి అంతా మనసుదే. కళ్ళు చూస్తున్నా, చెవులు వింటున్నా ఇదంతా మనసు వలనే నొప్పి తెలుస్తుంది. మరి అలా మనసు పనిచేస్తుంటే మీరు ధ్యానం చేస్తున్నట్లు కాదు. చాలామంది కళ్ళు మూసుకోగానే ధ్యానం చేస్తున్నాం అనుకుంటారు. కళ్ళు మూసినంత మాత్రాన ధ్యానం చేసినట్టు కాదు. మనసు మూస్తేనే ధ్యానము. మరి మనసు పని చేయకపోతే ధ్యానం చేస్తున్నట్లవుతుంది. కొంతమంది గురువులు ఏం చెప్తారు అంటే, నీ ఇష్ట దైవాన్ని స్మరించమని చెప్తారు. వాళ్ళు కళ్ళు మూసుకొని ఏం చేస్తారు? రామ రామ అని గాని, కృష్ణ కృష్ణ అని గాని, ఓం సాయి సాయి అని గాని, అలా ఆ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ కళ్ళు మూసుకొని కూర్చుంటారు. మరి నామాన్ని స్మరిస్తుంటే అది ధ్యానం అవుతుందా? నామాన్ని స్మరిస్తున్నప్పుడు ఆ నామాన్ని స్మరించటానికి మనసు పనిచేస్తుంది. పత్రిజీ గారు ఏం చెప్పారు? నామము వద్దు అన్నారు. అక్కడ మనసు పనిచేస్తుంది కాబట్టి పత్రిజీ గారు నామము వద్దు అన్నారు. అలాగే ఇంకొంతమంది గురువులు ఏం చేస్తారు అంటే ఏకాక్షరి అని, పంచాక్షరి అని, ద్వస్ ద్వదాస్ దశాస్ దశాక్షరి అంటే దశ అక్షరి అని, అంటే ఒక మంత్రాన్ని గురువులు బోధిస్తూ ఆ మంత్రాన్ని జపించమంటారు. శిష్యులు ఏం చేస్తారు అంటే ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. కళ్ళు మూసుకొని జపమాల తీసుకొని ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఆ మంత్రాన్ని జపించినప్పుడు అక్కడ కూడా మనసు పనిచేస్తుంది. మనసు పనిచేస్తుంటే ధ్యానం చేసినట్లు కాదు. అందుకే పత్రిజీ గారు ఇక్కడేమన్నారు? రూపము వద్దు, అలాగే నామము వద్దు, జపము వద్దు అన్నారు. ఇంకా కొంతమంది గురువులు ఏం చేస్తారంటే తన ఇష్ట దైవాన్ని యొక్క రూపాన్ని పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా కళ్ళు మూసుకొని ఊహించమంటారు. అంటే కొంతమంది గురువులు ఏం చేస్తారు? మీకు ఎవరైతే ఇష్టమో అయితే కృష్ణుడు గాని, రాముడు గాని, సాయి గాని, శివుడు గాని ఎవరు మీకు ఇష్టమో ఆ దైవము యొక్క రూపాన్ని పాదాల నుంచి శిరస్సు దాకా ఊహించుకోమంటారు. కళ్ళు మూసుకొని మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.